ఇగో మనం అనుకున్న ముచ్చటే ఇక చూస్తుర్రా. ఆగం ఆగం వర్ష బీభత్సం వరద భయం. మహోగ్రంగా గోదావరి. మహారాష్ట్ర నుండి 10 లక్షల క్యూసెక్కుల వరద. కాళేశ్వరం వద్ద 85 గేట్లు ఎత్తిన అధికారులు. ములుగు భద్రాద్రి జిల్లాల్లో డేంజర్. ఉత్తర తెలంగాణకు తొలగని ముప్పు. 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం. వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హైదరాబాదులో మూసి ఉగ్రరూపం. డేంజర్లో సిటీలోని లోతట్టు ప్రాంతాలు. ఆదిలాబాదు ఆగమైంది. కామారెడ్డి కకా వికలమైంది. మెతుకుసీమ మెదకు తీరని శోకం మిగిలింది. అయ్యో, ఉత్తర తెలంగాణ అతలాకుతలమై అల్లాడింది. తేరుకునే లోపు కళ్ళ ముందు విధ్వంసం కనిపించింది. సముద్రానికో నదికో రంధ్రం పడ్డట్లు ఎవరో శత్రువులు మీద గుమ్మరించిపోయినట్లు వాన ప్రజలను బెంబేలెత్తించింది. 3 రోజులుగా తెలంగాణ ప్రజలను అల్లాడిస్తున్న వాన ఇంకా భయపెడుతూనే ఉంది. ఈ వర్ష వివాదం ఇలా ఉంటే నదులు పొంగుతూ ముంపును హెచ్చరిస్తున్నాయి. గోదావరి మహోగ్ర రూపం దాల్చుతుంది. గత 3 రోజులుగా మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు. గుండె దరుక్కపోతుంది. పాపం మూగజీవులు కూడా వరదలలో కొట్టుకపోతుంటే వచ్చిపోయే ప్రయాణికులు కూడా బండ్లు, కార్లు, పెద్ద పెద్ద లారీలే కొట్టుకపోతున్నాయి. ఇలా వానదేవుడు ఇక పగబట్టినట్టే వచ్చి మొత్తం ఆతల కుతలం చేసి ఆగం చేస్తుండు ఇప్పుడు నరలోకాన్ని. ఆ వానదేవుని తాకిడికి, ఆ గంగమ్మ ఉగ్రరూపం తాకిడికి నేలమ్మ మొత్తం ఉయ్యాలుగినట్టు, భూకంపం వచ్చినట్టు, గుండె పగిలినట్టు అల్లా కల్లోలం అయిపోతుంది నేలమ్మ. ఇక ఎక్కడ చూసినా ఇండ్లు మొత్తం చెరువులలో కట్టుకుర్రా ఏంది? ఇది చెరువా ఇండ్ల? ఆ నీళ్ళల్లా పెద్ద పెద్ద భవంతీలు, పెద్ద పెద్ద బంగులాలే ఇగో పిట్టెపిల్లల లెక్క ఇంత కనపడుతున్నాయి. ఇక మరి ఇంకా కూడా ఇక మరి ముందరనే ఉంది ముసుర్ల పండుగ అని అన్నట్టు ఇంకా కూడా మన సెప్టెంబర్ 3కు మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం లేవబోతుంది అనేది గుసగుసన మళ్ళీ నడుస్తూనే ఉంది. మళ్ళీ వాతావరణ శాఖలు చెప్పుకొస్తూనే ఊరు. ఇప్పటికే ఆగం అవుతుర్రా, అస్తవ్యస్తం అవుతుర్రా. ఆనదేవుడా, ఇంత చేస్తేవి, ఇంత పాపం ఒడిగట్టుకుంటున్నావు, ఎందుకు ఇట్లా పగబట్టినవు, ఎందుకు ఇంత కక్ష కట్టినవు అని పాపం ఊర్ల పొంట జనాలు బిక్కడి బువ్వ కోసం ఎదురు చూస్తావు. పాపం మరి చూడాలి. ఇక మళ్ళీ రేపు ఇంకెంత దారుణము, రేపు ఇంకా ఎంత కష్టాలు, కన్నీళ్ళు. సెప్టెంబర్ 3న మళ్ళీ బంగాళాఖాతం మళ్ళీ అల్పపీడనం రాబోతుంది అనేది కూడా మరి అనుకొస్తుర్రు. మరి సర్కారు కూడా దీని మీద మరి పెద్ద మనిషి రేవంత్ అయ్య కూడా అధికారులను అలర్ట్ చేసిండు. లక్షల ఎకరాల్లో పంట, ఆరుగాలం పంట, రైతన్నల ఆరుగాలం చేసే పంట ఆగానికి వచ్చింది. మొత్తం నీట మునిగింది, కొట్టుకపోయింది. పంట చేనుల మీదంగా మట్టే కనబడుతుంది. పెద్ద పెద్ద బ్రిడ్జిలు తెగిపోయినాయి. రోడ్లు అది లెక్కేలేవు. బాబా ఇప్పటికే తెలంగాణ సంసారము ఎత్తుకోలు మొత్తుకోలు సంసారం, ఎత్తుకోలు మొత్తుకోలు సంసారం. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, వచ్చే ఆదాయం లేదు. వచ్చిన ఆదాయము తీసిన గంధం బుడ్డకు జాతలేదు అన్నట్టు వచ్చిన ఆదాయం అసలు ఇంకా తెరలవుతుంది సంసారము. ఎట్లా చేద్దాము, ఏం చేద్దాం అని ఇక ఆయన ఇప్పటికే కుర్చీలపడ ఎలుకోలే తనలాడుతుండు. ఇచ్చిన మాటకు నిలబడాలి, అనిపించుకోవద్దు, మాటలు పడవద్దు, కూతలు పడవద్దు అని ఆయనే నిగ్గదీసి ఇక అటో నిపుల మీద నీళ్ళు చల్లినట్టు ముందరి పోతుంటే ఈ ఆనదేవుని ఎంత పని చేసిండు చూడు. ఆనదేవుడు కోట్ల నష్టం చేసిండు. మరి ఇప్పుడు ఇదంతా ఎట్లా చేయాలనో, ఏమి చేయాలనో తలకాయకు నెత్తికి చేతులు పెట్టే కాలం వచ్చింది.